హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్లో భాగంగా సబ్సిడీలో మనకి బైక్లని అదేవిధంగా ఆటోలని అందించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దరఖాస్తులను స్వీకరించడం అయితే జరుగుతుంది. ఈ దరఖాస్తులని మన ఫోన్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైట్ అఫీషియల్ వెబ్సైట్. దీనికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ డేట్ 17వ తారీఖు 3వ నెల 2026 రోజున స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. 24వ తారీఖు 3వ నెల 2026 వరకైతే మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దీనిపైన ఒకసారి మీరు క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ దరఖాస్తు ఫారం అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుని పేరు, మీ యొక్క పూర్తి పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. నేనైతే నా పేరుని ఇస్తున్నాను. ఇక్కడ పూర్తి పేరు ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ కూడా మీరు ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఆహార భద్రత కార్డ్ అని చెప్పేసి ఉంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బెనిఫిషరీ టైప్, లబ్ధిదారుని రకము ఇండివిజువలే ఉంటుంది, దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్థిక సహాయ రకము, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సెక్టారు, ఇక్కడ 2 సెక్టర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి ఉంది, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఒకటి ఉంది. మీరు రెండిట్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో స్కీమ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈవీ 3 వీలర్ గూడ్స్ వెహికల్ కావాలన్నా, ఈవీ 3 వీలర్ ప్యాసింజర్ వెహికల్ కావాలన్నా, ఈవీ 2 వీలర్ కావాలన్నా అని చెప్పేసి కూడా మీరైతే క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ దాని యొక్క వాల్యూ, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి దాని వాల్యూ 1 lakh కాబట్టి ఇక్కడ 1 lakh అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు మరొక పేజ్ అనేది కూడా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ పేజ్ అయితే లోడింగ్ అవుతుంది. ఈ పేజ్ని కూడా మీరైతే సరిగ్గా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లొకేషన్ వివరాలు, మీ యొక్క లొకేషన్కి సంబంధించినటువంటి వివరాలని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ సెక్టర్ వివరములు మనం ఇందాక ఏవైతే ఇచ్చామో అవి రావడం జరిగింది. ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ ₹1,00,000 కాబట్టి ₹1,00,000 అనేది మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ సబ్సిడీ ₹70,000 సబ్సిడీ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇవి ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ ఎక్కడ ఉంటే బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఈ వెహికల్స్ కావాలి అంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఉండాలి. సో ఇక్కడ నెంబర్ ఇవ్వండి. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు ఎంటర్ చేయండి. బ్యాడ్జ్ నెంబర్ ఉంటుంది, దాని మీదనే ఈ బ్యాడ్జ్ ఇష్యూ డేట్ కూడా మీరు నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డు ఉంటే ఆ నెంబర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్, లబ్ధిదారుని వివరాలు చూసుకున్నట్టయితే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ మనం ఇచ్చాము, ఆధార్ నెంబరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫాదర్ నేము,
ఆర్ భర్త పేరు ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. నెక్స్ట్ జెండర్ మేలా ఫిమేలా అనేది కూడా ఇవ్వండి. మీరు రూరల్ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది కూడా ఇవ్వండి. ఇక్కడ క్యాస్ట్ని క్లిక్ చేసుకున్నట్టయితే బీసీ వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి, ఆటోమేటిక్ పేరు వస్తుంది, సబ్ క్యాస్ట్ కూడా రావడం జరుగుతుంది. విద్యార్హతలు మీకు ఏది ఉంటే అది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వండి. మీ యొక్క పేరు వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, ఏజ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఆల్టర్నేటివ్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నెక్స్ట్ వృత్తి, మీరు ఏం చేస్తారో ఆ వృత్తిని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ అడ్రస్, ఇంటి నెంబరు, అడ్రస్, పూర్తి అడ్రస్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ లబ్ధిదారుని ఫోటోని ఫైల్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుంది. 50 కేబీల పైన 500 కేబీల లోపు ఉన్నటువంటి ఫైల్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. పాన్ కార్డ్ని కూడా అప్లోడ్ చేయాలి. ఆప్షనల్, ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ప్రతిదీ అయితే తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ కాపీ అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ కాపీ కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత కింద ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ మార్క్ అనేది చేసేసి ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అన్నీ సరిగ్గా ఉన్నట్టయితే కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ పైన క్లిక్ చేసి మీ యొక్క దరఖాస్తు అనేది నమోదవడం జరుగుతుంది. మీకు ఒక నెంబర్ అనేది, అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని, అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ యొక్క దరఖాస్తులో ఏమేమైతే ఇన్క్లూడ్ చేశారో వాటికి సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, రేషన్, ఇలాంటి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇలాంటి ప్రతి ఒక్క జిరాక్స్ కాపీని జత చేసి ఈ యొక్క సెట్ని మీరైతే ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాహనాలు అయితే మీకు లభించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన యూజ్ఫుల్ కంటెంట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ 10 మందికి చేరాలి కాబట్టి మీకు తెలిసినటువంటి ఎస్సీ క్యాస్ట్ మిత్రులకి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.